దేవుడు కూడా నా చేత సహకరించి నాకు ఆ బలాన్ని ఇచ్చి 5 నిమిషాలు వాళ్ళ బాకీ క్లియర్ చేసి 4,500 మంది కళ్ళల్లో చూస్తే అందరూ ఆ ఇంట్లో ఉండేట్టు నాకు ఎవరికి బ్యాంకులో బాకీ ఉంది. బ్యాంకులో బాకీ ఉంటే వాళ్ళు పేపర్లు ఆక్షన్ వేస్తున్నారు చిత్రపురి కాలనీ మొత్తం. వాళ్ళు నా దగ్గర రావటం, మన అజయ్ ప్రసన్న చిత్రపురి కాలనీ వాళ్ళకి బాగా క్లోజ్ అవ్వటం వల్ల అనిల్ అనే వ్యక్తి నాకు తెలియదు, అనిల్ అనే అతని వ్యక్తి తీసుకొచ్చి మీరు బ్యాంకులో వాళ్ళు ఏం చేశారంటే, నేను బ్యాంకులో చెప్పి ఇప్పిద్దాం అనుకున్నాను, లోన్ మాట ఇచ్చాను, కానీ బ్యాంకులో ఒకసారి ఎంపీ అయిన తర్వాత ఇవ్వరు కాబట్టి నేనే మాట ఇచ్చాను కాబట్టి పూడుకోవాల్సి వచ్చింది. దేవుడు కూడా నాకు సహకరించి వాళ్ళకి మంచి చేసే అవకాశం నాకు ఇప్పించారు, నేను చేశాను. ఇవాళ అది నేను చేసిన రోజు అది మీరు అన్నట్టు, మీరు ఇందాక చెప్పినట్టు అది ఎకరం 20 కోట్లు ఉండేది, ఇవాళ అది 200 కోట్లు అయిపోయింది. నేను అటు వెళ్తుంటే చూసి అందరూ ఉంటే చూసి సంతోషపడతాను తప్ప నేనేమో చేసేయాలి కాకపోతే నాకు తృప్తి. నా వల్ల ఈ కాలనీ ఉంది, ఎవరో పెద్ద వాళ్ళు బయటికి వెళ్ళకుండా మన సినిమా ఇండస్ట్రీ కింద ఉన్నాయి, ఆ ఒక్క సంతోషం నాకు చాలు. మీ అందరికి కూడా నేను అనుకున్న దానికన్నా ఇంకొంచెం ఎక్కువ చేసి ఆ శక్తి దేవుడు నాకు ఇస్తారు. మీ ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి, మా కుటుంబానికి ఉన్నాయి కాబట్టి, నా స్నేహితులకు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా ప్రభు నాకు రేటా ప్రసాద్ కన్నా కూడా ప్రభు ముందు నుంచి తెలుసు నాకు, కానీ రేటా ప్రసాద్ వీళ్ళిద్దరు అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటారు. సురేష్ కూడా వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళాను, సురేష్ పిల్లల్ని చూస్తే ఓ అందరూ అంతకాలం అయింది అనిపిస్తుంది. అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు తప్పనిసరిగా చేస్తాను. మీ అందరం మంచితనం ఆ దేవుడు, మీరు కూడా అందరికి ఎవరికి ఏం కావాలో మీ ప్లాన్ మీరు చేసుకోండి, వీళ్ళని తొందరగా పూర్తి చేసి మీరు వ్యక్తిగతంగా అనుకున్నా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఒప్పించారు? అసలు ప్రశ్న లేదు. మా అన్నదం మేము 4 తరాల నుంచి జాయింట్ ఫ్యామిలీ. మా అన్నయ్య హామీ ఇచ్చినా, నా పిల్లలు హామీ ఇచ్చినా, ఎవరిచ్చినా నా గురించి తెలిసింది ప్రభుకు బాగా తెలుసు. మా అన్నయ్యని నా గురించి వాళ్ళు ఇంకా నాకన్నా ఎక్కువ మంచి చేశారని చెప్పి ఆనందపడతారు. నేను ఎవరన్నా చేస్తే పేపర్లో నేను చెప్పను, వాళ్ళ ఇంట్లో కూడా పేపర్లో రాస్తే వాళ్ళు చూసి మా ఇంత మంచి పని చేశారని నన్ను అప్రిషియేట్ చేస్తారు. నాకు ఏం చెప్పాలన్నా కూడా ఒకటేనండి, నేను నేర్చుకున్నది నా జీవితంలో, మనం మంచి చేస్తే అది మనకి దేవుడు డిపాజిట్ కింద పెడతాడు, అదే పెరుగుతుంటుంది. మీకు ఈ మంచితనం మీరు అన్నట్టు 300, 500, 100 చేశాను, కానీ కొన్ని లక్షల కోట్లు నాకు నా బిడ్డలకి మంచి లైఫ్ ఇస్తారు. నాకు మంచి తృప్తిగా ఉంటుంది. ఇది డబ్బులతో కొనలేంది. ఇప్పుడు డబ్బులు పెట్టి మీకు ఇల్లు ఇవ్వచ్చు, కానీ ఈ తృప్తి డబ్బులతో కొనలేను నేను. జీనియస్లు, తెలియగలవాళ్ళు సొసైటీకి మంచి చేయాలి. మనం తెలియగలవాళ్ళం అని చెప్పి ఏదో వేమార్చి లేకపోతే ఏదో చేసి దానివల్ల ఏ ఉపయోగం ఉండదు సార్. అంటే ఇలాగ ఒక టవరే కట్టి ఇవ్వాలని ఆల్రెడీ దీంట్లో చాలా కట్టే ఉంది. ఒకటి ఇస్తాను, నేను చెప్పాను 100 రూపాయల నోట్లో 1 రూపాయి ఇస్తే పోయిందే ఉంది నాకు.